ఈ మౌల్వీ ముస్లిం మత గురువు ఈ అమ్మాయికి నికాహ్ పెళ్లి చదివిస్తూ ఉంటాడు మరియు మెహర్ 5000 రూపాయలు సాక్షుల సమక్షంలో మీకు ఈ నికాహ్ సమ్మతమేనా అని అడుగుతాడు. ఈలోపు ఆ కిలాడీ అమ్మాయి రహస్యంగా తన ప్రియుడికి కాల్ చేసి మాట్లాడుతుంది. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ నికాహ్ అయిపోవచ్చింది, త్వరగా ఇక్కడికి చేరుకో అని చెప్తుంది. అప్పుడు ఆ ప్రియుడు, నువ్వు అస్సలు కంగారు పడకు, నేను ఇప్పుడే ఇల్లు దాటి బయలుదేరుతున్నాను. నువ్వు ఎలాగైనా వాళ్ళని మాటల్లో పెట్టి ఉంచు, ఈరోజు నేను అక్కడ ఎంత హడావిడి చేస్తానో చూడు, దేవుడికోసమే త్వరగా వెళతాను అని అంటాడు. ఇక్కడ ఈ అంకుల్, త్వరగా చెప్పు, లేదంటే నీ నాలుక కత్తిరిస్తాను, నీకు తెలుసు కదా అని గద్దిస్తాడు. అప్పుడు మౌల్వీ సాహబ్ మళ్ళీ అడగబోతుంటే మౌల్వీ అంటాడు, నాకు అనిపిస్తోంది వీరికి ఈ నికాహ్ సమ్మతం లేదని. దానికి లేదు లేదు మౌల్వీ సాహబ్, ఆమెకు సమ్మతమే, మీరు అడగండి అని అంటారు. అంతలోనే ఆ అబ్బాయి వచ్చి మౌల్వీకి డబ్బులిస్తాడు. ఆ తరువాత మౌల్వీ మళ్ళీ, బహుదావతాల ఫజ్లా, దేవుని కృపతో మెహర్ 5000 రూపాయలు సాక్షుల సమక్షంలో మీకు ఈ నికాహ్ సమ్మతమేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, మౌల్వీ సాహబ్, 5000 మెహర్ చాలా తక్కువ, కనీసం 1 లక్ష అయినా ఉండాలి అనంటుంది. అప్పుడు మౌల్వీ, అవునమ్మా, నువ్వు 1 లక్ష మెహర్ కూడా అడగవచ్చు అని చెప్తాడు. మౌల్వీ సాహబు చాలా తెలివైనవాడు, డబ్బులు తీసుకోగానే మౌల్వీ తాను చెప్పాల్సింది చెప్పేస్తాడు. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అమ్మా, ఈ డబ్బు చాలా ఎక్కువ అని అంటారు. కానీ మౌల్వీ సాహబ్, ఇలాంటి విషయాలు మాట్లాడకండి, ఇది భార్య యొక్క హక్కు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి ప్రియుడు అక్కడికి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, ఆపండి, నా భార్యతో నికాహ్ చేయడానికి నీకెంత ధైర్యం? ఈరోజు నేను పూర్తి సామానుతో వచ్చాను, ఈరోజు ఈ మౌల్వీ కూడా తప్పించుకోలేడు అని అనగానే వాళ్లందరూ వెంటనే అక్కడి నుండి పారిపోవడం మొదలుపెడతారు. గమనిక.